అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 38 దొరికిపోయిన హాసిని. ఇక స్టోరీలకు వెళ్తే మహేంద్రవర్మ అపార్ట్మెంట్లో సీక్రెట్గా దాక్కున్న హాసిని టీవీలో చూస్తున్న న్యూస్ చూసి షాక్ అయిపోయింది. ఊహించని విధంగా మిస్టర్ బలరాం కంపెనీ దివాలా తీయబోతోంది, ఆయన కూడా అజ్ఞాతంలో ఉన్నారు అని యాంకర్ చెప్తున్న మాటలు విన్న హాసినికి గుండె ఆగినంత పనైంది. నిన్నటి వరకు బాగున్న కంపెనీ ఒక్కరోజులో ఇలాంటి పరిస్థితికి ఎందుకు వచ్చిందో అస్సలు అర్థం కాలేదు. వెంటనే బలరాంకి కాల్ చేసింది, కానీ అతను కాల్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ట్రై చేసినా అదే రిజల్ట్ రావడంతో విసుగొచ్చి కూర్చున్న హాసినికి ఇదేమైనా మహేశ్వరి హారతి కలిసి పనిన కుట్ర కాదు కదా అన్న అనుమానం రావడంతోనే ముందు వెనక ఆలోచించకుండా వేగంగా బయటకు వచ్చి క్యాబ్లో బలరాం ఆఫీస్కి బయలుదేరింది హాసిని. ఆఫీస్కి చేరుకోగానే ఫాస్ట్గా క్యాబ్ దిగి లోపలికి పరిగెత్తిన హాసిని ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్న ఎంప్లాయీస్ని చూసి షాక్ అవుతూ, అప్పుడే వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారా అనుకుంటూ బలరాం క్యాబిన్ వైపు వెళ్ళింది హాసిని. ఆ క్యాబిన్ ఖాళీగా ఉండటంతో మహేశ్వర్ క్యాబిన్ చూసింది. అది కూడా ఖాళీగా ఉండటంతో అటుగా వస్తున్న ప్యూన్ని పిలిచి, బలరాం గారు ఇక్కడ ఉన్నారా అని అడిగింది హాసిని. తెలియదు, పొద్దున్నుండి కనిపించలేదు. అయినా సార్ను పేరు పెట్టి పిలుస్తున్నావు, కంగారుగా పిలుస్తున్నావు, ఏం జరిగింది అని అనుమానంగా అడిగింది ప్యూన్. మన కంపెనీ కొలాప్స్ అయిపోయిందని న్యూస్ వచ్చింది. నిజమేనా? ఇదంతా ఎలా జరిగింది అని అతన్ని అడిగింది హాసిని. ఏమో మాకు కూడా తెలియదు, అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు బాగున్న కంపెనీకి రాత్రికి రాత్రే ఏమైందో తెలియదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ ప్యూన్. అసలు నాన్న ఎక్కడున్నారు, ఇంటికి వెళ్ళి చూద్దాం అనుకుంటూ బయటకు వచ్చి హాసినికి అడ్డుగా వచ్చిన క్యాబ్ డ్రైవర్, ఇదిగో అమ్మాయి, నా క్యాబ్ ఫేర్ చెల్లించాలి కదా, ఇవ్వకుండా అలా వచ్చేసావెలా అని అడిగాడు. కంగారులో తన డబ్బులు తీసుకురాలేదని గుర్తొచ్చిన హాసిని, నీకు డబ్బులు కావాలంటే అర్జెంటుగా నన్ను మరొక చోటుకి తీసుకెళ్ళాలి అని ఆర్డర్ వేసి కూర్చుంది క్యాబ్లో. ఇంకా సేపటికి ఇంటికి చేరుకున్న హాసిని డ్రైవర్ను బయట ఉండమని చెప్పి లోపలికి వచ్చిందో లేదో సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చున్న బలరాం కనిపించాడు. అతన్ని చూడటంతోనే, నాన్నా మీరు బాగానే ఉన్నారు కదా, మరి టీవీలో ఏంటా న్యూస్ అని ఆశ్చర్యంగా అడుగుతూ బలరాం దగ్గరికి వెళ్ళింది హాసిని. అతనికి కాస్త దూరంగా మరొక సోఫాలో కూర్చొని మహేశ్వరి హారతి ఎంట్రన్స్లో ఉన్న హాసిని చూడగానే ఎక్సైట్ అవుతూ, అబ్బా ఇప్పుడు మంచి మూవీ కనిపిస్తుంది, ఎంజాయ్ చేద్దాం అని ఒకరికొకరు చెవులు కొరుక్కుంటూ హాసిని వైపు ఎగతాళిగా చూశారు. వాళ్ళిద్దరు చూపులు పట్టించుకోకుండా, అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి, మాట్లాడండి అంటూ తండ్రి భుజం పట్టుకొని కుదిపింది హాసిని. ఆమె మాటలకు కదిలిన బలరాం టీవీ ఆఫ్ చేసేసి, మీరిద్దరూ ఇంకా ఇక్కడేం చేస్తున్నారు, నీకు కంపెనీకి వెళ్ళే పని లేదా అని మహేశ్వరిని, కాలేజ్కి వెళ్ళవా అంటూ హారతిని కసిరి ఇద్దరినీ బయటకు పంపించేశాడు. మెయిన్ డోర్ దగ్గరగా వేసి హాసిని చేపట్టుకొని రూమ్లోకి లాక్కెళ్ళాడు బలరాం. ప్లీజ్ నాన్న, కంపెనీని వదలకండి, ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎవరికో ఎందుకు వృధాగా ఇస్తున్నారు, అసలు ఏం జరిగింది అని ఆపకుండా మాట్లాడుతున్న హాసిని కోపంగా చూస్తూ, ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అతను చేతులు పట్టుకొని నిలబడ్డాడు బలరాం. ఏం చేయడం ఏంటి, అసలు ఇదంతా కాదు, మార్నింగ్ నుండి మీకు కాల్ చేస్తున్నాను, ఎందుకు అటెండ్ చేయడం లేదు, నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని సీరియస్గా అడిగింది హాసిని. నేను ఒక్క కాల్ లిఫ్ట్ చేయకపోతేనే కంగారు పడ్డావు కదా, మరి నువ్వు నా దగ్గర దాచిపెట్టిన విషయాలకు నేను ఎలా ఫీల్ అయ్యానో ఇప్పటికైనా తెలిసిందా అని సూటిగా అడిగాడు బలరాం. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని ప్రశ్నార్థకంగా చూస్తున్న హాసినితో, నీల్ డౌన్ చేయి అని ఆర్డర్ వేశాడు బలరాం. నేనేమైనా చిన్నపిల్లనా నీల్ డౌన్ చేయడానికి, అసలు ఎందుకు వేయాలి అని ఉక్రోషంగా అడిగింది హాసిని. తండ్రి కోపంగా చూడటంతో సైలెంట్గా చెప్పిన పని చేసింది. ఒక 5 మినిట్స్కి కాళ్ళు పెయిన్ రావడంతో, అమ్మో అబ్బా అని మూలుగుతూ, అసలు ఇంత వయసు వచ్చిన కూతురితో నీల్ డౌన్ చేయించడానికి నీకు అసలు మనసు అన్నదే లేదా, అసలు కంపెనీ క్లోజ్ అయిపోతుందన్న కోపం నా మీద ఎందుకు చూపిస్తున్నారు, నేనేం చేశాను అని బలరాంను కోపంగా అడిగింది హాసిని. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం, ముందు నీకు విరాట్కు మధ్యలో ఏముందో చెప్పు అని అడిగాడు బలరాం. ఇంతకుముందే చెప్పాను కదా, అతనంటే నాకు ఇష్టమని
అని విసుగ్గా అంది హాసిని. అంతేనా? సరే, నువ్వు నా దగ్గర దాచిన విషయం చెప్పే వరకు అలాగే నీల్ డౌన్ చెయ్యి అని కోపంగా చూశాడు బలరాం. అబ్బా, ఏంటి నాన్న అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మనకి మన బిజినెస్ ముఖ్యం. మన ఆఫీస్ చేజారిపోకుండా చూసుకోవాలి కదా. ఈ విషయం గురించి తర్వాత డిస్కస్ చేద్దాంలే అని సర్ది చెప్పడానికి ప్రయత్నించింది హాసిని. సరే, కంపెనీ క్లోజ్ అవుతుందని నీకెవరు చెప్పారు అని ప్రశ్నించాడు బలరాం. న్యూస్లో వస్తుంది కదా అని అయోమయంగా అంది హాసిని. అదంతా ఫేక్ న్యూస్. కావాలనే మ్యాటర్ మొత్తం హెడ్లైన్స్లో వేయించాం అని తాపీగా చెప్తున్న బలరాం వైపు వెర్రిమొహం వేసుకొని చూస్తూ, ఎందుకు అని అడిగింది హాసిని. కలుగులో దాక్కున్న ఎలుకను బయటకు రప్పించడానికి పొగ పెట్టాలి కదా. ఇక్కడ ఎలుక నువ్వైతే పొగ ఆ న్యూస్ అని కాల్ చేసేలా చూస్తూ అన్నాడు బలరాం. ఆ మాటతో హాసినికి మైండ్ బ్లాక్ అయిపోయింది. తన కోసం ప్లాన్ చేశారని తెలిసి తను ఎంత ఈజీగా ట్రాప్లో చిక్కుకుందో అర్థమయ్యి తల కొట్టుకుంది హాసిని. మీరు చేసిన పని ఏం బాగోలేదు నాన్న. నన్ను రప్పించడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని అసహ్యంగా అంది హాసిని. ఆమె వైపు సూటిగా చూస్తూ, నిన్ను లాగిపెట్టి ఇస్తానని ఎప్పుడైనా ఊహించావా అని వెటకారంగా అన్నాడు బలరాం. అసలు నేను చేసిన తప్పేంటి అని ఎర్రబడ్డ కళ్ళతో ప్రశ్నిస్తున్న హాసిని వైపు ఒక్క క్షణం చూసి, ఇప్పటికీ నువ్వు నా దగ్గర దాచిన విషయం చెప్పాలని అనిపించలేదా అని బాధగా అడిగాడు బలరాం. అసలు దేని గురించి నాన్న మీరు మాట్లాడింది అని అర్థం కాని అయోమయంలో అడిగిన హాసినికి, విరాట్తో జరిగిన నీ పెళ్లి విషయం అని బాంబు వేశాడు బలరాం. ఆ మాటకి అదిరిపడుతూ, ఈ విషయం మీకెలా తెలిసింది అని కలవరంగా అడిగింది హాసిని. నేను నిజంగా నీ తండ్రినేనా? ఇంత పెద్ద విషయం దాచి నార్మల్గా ఎలా ఉన్నావు హాసిని అని ప్రశ్నిస్తున్న బలరాం వైపు బాధగా చూస్తూ, 3 నెలల్లో విడాకులు తీసుకునే అంత నార్మల్ అయిపోతుందని అనుకున్నాను. కానీ ఈ విషయం నాన్న వరకు చేరుకుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడింది హాసిని. అదే సమయంలో అక్కడికి వచ్చిన విరాట్, ఇంకాసేపు అలాగే ఉంటే కాళ్ళు ఎందుకు పనిచేయవు కానీ పైకిలే అంటూ ఆమెను లేపి, నీకు పనిష్మెంట్ ఎవరిచ్చారు అని అడిగాడు. తన తండ్రి వైపు కోపంగా చూస్తూ మౌనంగా నిల్చుంది హాసిని. ఏంటిది బలరాం గారు అని ప్రశ్నించిన విరాట్తో, ఇది తనకి తన కూతురికి సంబంధించిన విషయం అని విరాట్కి చెప్పాలని ఉన్నా కూడా ఇప్పుడు హాసిని అతని భార్య అన్న ఉద్దేశంతో నోరు మెదపలేదు బలరాం. అవును, మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని కంగారుగా అడిగింది హాసిని. నువ్వేమనుకుంటున్నావు అని ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు విరాట్. నేను మిమ్మల్ని తల మీద కొట్టి పారిపోయాను కదా, ఆ విషయం మా నాన్నకు చెప్పడానికి వచ్చారా అని అనుమానంగా చూసింది హాసిని. హాసిని మాటలకు గుండె దడదడలాడుతూ ఉంటే, ఓహో, నా కూతురికి కాపాడిన వాడి బుర్ర బద్దలు కొట్టే టాలెంట్ కూడా ఉందా అని కోపంతో పళ్ళు నూరాడు బలరాం. అంటే ఏదో కోపంలో అలా చేశాను అని బుర్ర గోక్కుంటూ చెప్పింది హాసిని. సరే, నాతో రా అంటూ హాసిని చేయి పట్టుకున్నాడు విరాట్. నా చేయి వదలండి, నేను అక్కడికి రాను. మనిద్దరి మధ్య ఏమీ లేదు, అంతా ముగిసిపోయింది. తొందరలోనే డివోర్స్ తీసుకుందాం అని నిర్మోహమాటంగా చెప్పింది హాసిని. నువ్వు కోరుకున్నది ఎప్పటికీ జరగదు. నాతో రావడం తప్ప మరో ఆప్షన్ లేదు అని సీరియస్గా అంటున్న విరాట్ను భయంగా చూస్తూ బలరాం వెనక్కి వెళ్ళి, ఇది నా ఇల్లు, నేను ఇక్కడి నుండి ఎక్కడికి రాను, మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని కంగారుగా చెప్పింది హాసిని. ఇన్ని రోజులుగా తన గురించి టెన్షన్ పడితే ఈరోజు వచ్చి డివోర్స్ అంటున్న హాసిని మీద విరాట్కు కోపం అంతకంతకు పెరిగిపోయింది. దాంతో, నాతో రావడం తప్ప నీకు మరో ఆప్షన్ లేదు అని చంపేసేలా చూశాడు విరాట్. ప్లీజ్ విరాట్ గారు, హాసిని ఇక్కడ కొన్ని రోజులుంటుంది. తను నాకు సమాధానం చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, ఒప్పుకోండి అని రిక్వెస్ట్ చేసిన బలరాంను చూసి జాలిగా అనిపించి, మీరు ఇంటికి పెద్ద కాబట్టి మీ మాట కాదని అనలేక మీ కూతుర్ని ఇక్కడే వదిలి వెళ్తున్నాను. వారం రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్తాను, జాగ్రత్తగా చూసుకోండి అంటూ హాసిని వేలు నుండి తీసేసిన డైమండ్ రింగ్ తిరిగి ఆమెకు పెట్టేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు విరాట్. తన తండ్రి విరాట్ను అలా రిక్వెస్ట్ చేయడం చూసి కోపం వచ్చిన హాసిని, మీరు అసలు కన్న తండ్రేనా? పంపించనని చెప్పాల్సింది పోయి పర్మిషన్ అడుగుతారా అని నిలదీసింది హాసిని. షటప్, నీకు అడిగే అర్హత లేదు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బలరాం. ఛీ, ఒక్కరు కూడా నా మాట వినట్లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది
ఈ హిట్లర్ ఒకడు వద్దో మొర్రో అని మాటిమాటికి రింగ్ తీసేస్తుంటే మళ్ళీ నాకే పెడుతున్నాడు. ఈసారి తీయడానికి కూడా రావట్లేదు, చాలా టైట్గా ఉంది అని విసుక్కుంటూ వాష్రూంలోకి వెళ్ళి సోప్ రాసి తీయడానికి చూసింది. కానీ ఎలాంటి ఉపయోగం లేదు. గంటపాటు పట్టు వదలని విక్రమార్కుల్లా చేతిని తొక్కు ఊడిపోయేలా రుద్ది ఆ రింగ్ తీయడానికి చూసింది. కానీ ఎంతకీ రింగు ఊడిపోలేదు. బాబోయ్, ఇదేంటసలు ఇంచు కూడా కదలట్లేదు. ఈ సింహానికి మాయలు మంత్రాలు కూడా తెలుసా? మొన్నటి వరకు లూజ్గానే ఉండేది, ఇప్పుడేంటి ఇలా చర్మానికి అతుక్కుపోయింది అని ఆ రింగును తిట్టుకుంటూ కూర్చుంది హాసిని. రాత్రి డిన్నర్ చేస్తున్న సమయంలో, అసలు నువ్వు ఏమైపోయావు హాసిని, నీకేమైనా అయ్యిందేమోనని మీ నాన్నతో పాటు నేను హారతి ఎంతలా కంగారు పడ్డామో తెలుసా అని చిన్నగా నవ్వింది మహేశ్వరి. నిజమా? ఇంకా నాకేమైనా జరిగితే మీకు అడ్డు తొలగిపోతుందని భావిస్తారు అనుకున్నాను అని వెటకారంగా చూసింది హాసిని. మనమంతా ఒకే ఫ్యామిలీ హాసిని, నేను నీకంటే వయసులో పెద్దదాన్ని కాబట్టి మంచి చెడ్డలు చెప్తాను అని మారుతున్న బలరాం ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తూ అంది మహేశ్వరి. ఎవరి ఫ్యామిలీ ఎవరికి ఫ్యామిలీ, నన్ను ప్రశాంతంగా తిండి కూడా తిన్నవరా అని కోపంగా అంటున్న హాసినితో, ఇదేనా మాట్లాడే పద్ధతి, నీకు పెద్దలంటే మర్యాద లేదా అని రెచ్చగొట్టింది మహేశ్వరి. ఇంకా ఆపుతావా? తినే టైంలో ఏంటి న్యూసెన్స్, నోరు మూసుకొని తినండి అని కోపంగా తినే ప్లేట్లో చేయి కడిగేసి వెళ్ళిపోయాడు బలరాం. ఇప్పుడు సమ్మగా ఉందా, నీ తల్లి కూతురు ఇద్దరు కలిసి బాగా మెక్కండి అంటూ హాసిని కూడా కోపంగా రూమ్లోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం రెడీ అయ్యి కిందికి వచ్చిన హాసినికి బయటకు వెళ్తూ కనిపించాడు బలరాం. ఎక్కడికి వెళ్తున్నారు నాన్న అని అడుగుతూ దగ్గరికి వచ్చిన హాసిని మొహం కూడా చూడకుండా ముందుకు కదిలాడు బలరాం. కనీసం బ్రేక్ఫాస్ట్ చేసైనా వెళ్ళండి, నా మీద కోపం తిండి మీద ఎందుకు చూపిస్తున్నారు, ఇలా ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటారు అని బాధగా అంది హాసిని. నేను నీ కన్న తండ్రి అన్న విషయం నీకు గుర్తుంటే నా దగ్గర అంత పెద్ద నిజం దాచేదానివి కాదు అని కోపంగా అన్నాడు బలరాం. ఆ మాటలకు హాసిని కళ్ళల్లో నీళ్లు చెరగా, అసలు నన్ను మీరు ఎప్పుడైనా కూతురుగా చూస్తే కదా నేను మిమ్మల్ని కన్న తండ్రి అనుకోవడానికి, ఎప్పుడు చూసినా కోప్పడతారు, ప్రతిదానికి ఆంక్షలు పెడతారు, ఏదైనా జరిగితే నిజానిజాలు తెలుసుకోకుండా నన్నే తప్పుపడతారు. ఒక్కసారైనా ప్రేమగా దగ్గరికి తీసుకున్నారా, నా కష్టాలు సుఖాలు పంచుకున్నారా, పట్టించుకున్నారా? అసలు మీకు మీ రెండో భార్య ఆమె కూతురు తప్ప నేనెప్పుడైనా కనిపించానా? మీ కన్న కూతురు నేనా లేక హారతినా అని ఒక్కసారి నాకు అనుమానం వస్తూ ఉంటుంది. నేను మీ దగ్గర ఎప్పుడైనా స్వేచ్ఛగా ప్రాబ్లమ్స్ చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారా మీరు అసలు అని కళ్ళ నుండి కారుతున్న నీళ్ళని తుడుచుకుంటూ బలరాంను నిలదీసి అక్కడి నుండి బయటకు పరుగు తీసింది హాసిని. కన్న కూతురు తనని అలా నిలదీస్తూ ఉంటే చలనం లేనట్లు నిల్చుండిపోయాడు బలరాం. ఇంటి నుండి ఖాళీ చేతులతో క్యాబ్ మాట్లాడుకొని కాలేజ్కి వెళ్ళిన హాసిని డబ్బులు ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్న సమయంలో బయటకు వస్తున్న కీర్తిని చూసి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళింది. హాయ్ బేబీ, 2 రోజులు ఏమైపోయావు అని అడుగుతున్న కీర్తిని మధ్యలో అడ్డుకొని, ప్లీజ్ నాకు కొంచెం డబ్బులు అప్పుగా ఇవ్వవా, బయట క్యాబ్కి డబ్బులు ఇవ్వాలి, నీకు తర్వాత త్వరగా వివరంగా చెప్తాను అని బేలగా అడిగింది హాసిని. హాసిని ముఖం చూసిన కీర్తికి ఏదో జరిగిందని అర్థమయ్యి సైలెంట్గా క్యాబ్కి అమౌంట్ కట్టేసి హాసినితో కలిసి రూమ్కి వెళ్ళింది. రూమ్లో సైలెంట్గా ఉన్న హాసిని భుజం మీద చేవేసి, ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పు బేబీ అని చనువుగా అడిగింది కీర్తి. గత 2 రోజులుగా జరిగిన విషయాలు, ఇందాక తండ్రితో జరిగిన గొడవ మొత్తం కీర్తికి వివరంగా చెప్పింది హాసిని. అమ్మ బాబోయ్, ఇంత జరిగిందా? అసలు మీ తండ్రి కూతుర్ల ప్రాబ్లం ఏంటి, ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు అని తల బాదుకుంది కీర్తి. తప్పులన్నీ ఆయనే చేసి నన్ను నిలదీస్తే ఇలాగే ఉంటుంది. ఇక నేను చచ్చినా ఇంటికి కూడా వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఏదో ఒకటి చేసుకుంటాను, నా ఖర్చులు నేనే చూసుకుంటాను, నన్ను అర్థం చేసుకోని మనుషులు నాకు అస్సలొద్దు అని కోపంగా చెప్పింది హాసిని. అదంతా సరే కానీ ఆవేశంలో నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. విరాట్ గారు వారం రోజుల్లో మీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకెళ్తానని చెప్పారు. ఇప్పుడు జరిగిన విషయం తెలిస్తే వెంటనే వచ్చి నిన్ను తీసుకెళ్తారు, కానీ ఇక్కడ ఎందుకు ఉంచుతారు అని గుర్తు చేసింది కీర్తి. మరిప్పుడు హాసిని ఏం చేస్తుంది? హాసిని విషయంలో బలరాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? హాసిని ఇంట్లో నుండి బయటకు వచ్చేసిందని విరాట్కి తెలిస్తే ఏమవుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.